హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇథనాల్. ఈ ఇథనాల్ అంటే ఏంటి? E10 కావచ్చు, E20గా పిలువబడుతున్న ఈ ఇథనాల్ పెట్రోల్లో కలపడం జరుగుతుంది. సో ఇది కలిపిన పెట్రోల్ వాడడం వల్ల మనం వాడే బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, అడపా కాకుండా ఫ్రీక్వెంట్గానే మెకానికల్ షెడ్లు కానీ, సర్వీస్ సెంటర్లకు కానీ విజిట్ అవుతున్నాయి. భారీ మొత్తంలో లాస్. 3 నెలలకో 2 నెలలకో వెళ్ళాల్సిన బైక్ సర్వీస్ సెంటర్కి వారానికి 2 వారాలకే వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా విపరీతంగా మైలేజ్ తగ్గిపోవడం జరుగుతుంది. అసలు దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే దారుణమైన విషయాలు బయటపడ్డాయి. ఏంటి అంటే ఏప్రిల్ 2023 లోపల మ్యానుఫ్యాక్చర్ అయిన బైకులు కానీ, కార్లు కానీ అవి అయితే E5 కానీ, E10 కానీ ఎలిజిబుల్ ఉంటాయి వాటి ఇంజన్స్. ఒకవేళ E20 కనుక వాడితే ఖచ్చితంగా మీ బైక్స్ కానీ, కార్లు కానీ ఫ్రీక్వెంట్గా షెడ్లకి విజిట్ అవ్వడం ఖాయం. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే పెట్రోల్లో ఇథనాల్ అనే ఒక ఇంధనాన్ని బ్లెండ్ చేయడం జరుగుతుంది. అది 2014 నుంచి వీళ్ళు 5%కి పెంచి దాని తర్వాత దాన్ని 10% చేశారు, అంటే E10. ఇప్పుడు అది 2025 మార్చి నెలలో ఏకంగా 20% చేసేసారు దాన్ని. ఇటు ఇంజన్లు చూస్తేనేమో పాత ఇంజన్లు అప్డేట్ కాలేదు. ఈ అప్డేట్ కాని ఇంజన్స్ని పెట్టుకొని మనం బైక్స్ నడుపుతూ ఈ పెట్రోల్ కనుక వాడితే ఖచ్చితంగా షెడ్లకు పోయడం ఖాయం. ఒకవేళ అక్కడ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీటికి ఇన్సూరెన్స్ చేసిన కంపెనీలు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనం ఏ బైక్లు అయితే కొంటామో, ఏ కార్లు అయితే కొంటామో, ఏమని E5 కావచ్చు, E10 కావచ్చు, ఇంతవరకే పర్మిట్ ఉంది, ఇంతకు మించి ఇథనాల్ వాడితే మీ బండి డ్యామేజ్ అయినా కూడా మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయము అని కంపెనీస్ డైరెక్ట్గానే చెప్పాయి. అంతేకాకుండా వారంటీలు కూడా కంపెనీస్, హుండాయ్ లాంటి కంపెనీస్ కావచ్చు, లేకపోతే టొయోటా తీసుకో, లేకపోతే రెనాల్ట్ తీసుకో, ఎనీ కంపెనీ, వాళ్ళు కూడా ఆ కార్లు దేనికైతే సూటబుల్లో అవి ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఒకవేళ దీనికి కాకుండా సపరేట్గా మీరు E20 ఇంధనం వాడి కనుక వెహికల్ ఖరాబ్ అయితే మాది రెస్పాన్సిబిలిటీ కాదు, మేము వారంటీ అనేది మేము క్లెయిమ్ చేయము అని చెప్పి కంపెనీస్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీని రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం తీసుకుంటుందా? ఎందుకంటే ప్రభుత్వమే కదా ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ప్రమోట్ చేస్తుంది. మరి ఎవరు తీసుకుంటారు? ఒక కామన్ మ్యాన్ సఫర్ కావాలా? ఇప్పటికే GST కావచ్చు, ట్యాక్స్ పేరు మీద రకరకాల ఇబ్బందులతో ఫేస్ అవుతున్నాడు కామన్ మ్యాన్. ఇప్పుడు వీడి నెత్తి మీద ఇదొక భారం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, ఎవడో ఒకడు మధ్యతరగతోడు కొనుక్కొని అప్పుడు మధ్యలో కొట్టుకొని బతుకుతున్నాడు. ఇప్పుడు ఇది ఒక పిడి గుద్దులాగా మీద పడిపోయింది. ఒకటేసారి అప్డేట్ కావాలంటే వెహికల్స్ ఎక్కడి నుంచి అప్డేట్ అవుతాయి? ఇంకా పెద్ద డిజాస్టర్ ఏంటంటే పెట్రోల్ బంకుల్లో నార్మల్ పెట్రోల్ పెట్టాలి. దాని తర్వాత మన ఒకవేళ మనకి ఈ వెహికల్ సూటబుల్ అయితే E10 E20 అది పెడితే మనం నార్మల్ పెట్రోల్ లేకపోతే బ్లెండెడ్ పెట్రోల్ కొట్టుకోవడం అనేది మనకు చాయిస్ పెట్టినా అయిపోయింది. ఇప్పుడు ఆ చాయిస్ కూడా తీసేసి డైరెక్ట్గా క్లయింట్కి, అంటే ఏంటి, సగటు వ్యక్తికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా E20 ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండింగ్ చేసేసి పంపించేస్తున్నారు. అసలు ఈ ఇథనాల్ అంటే ఏంటి? అసలు ఈ గోల్ ఏంటి అంటే ఇథనాల్ యాక్చువల్గా మనం క్రూడ్ ఆయిల్ని మొత్తము వేరే దేశం నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. దానికి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది యూజ్ చేస్తాం. సంవత్సరానికి $137 బిలియన్ ఖర్చు అవుతుంది మనకి ఓన్లీ క్రూడ్ ఆయిల్కి. అయితే ఇక్కడ వాళ్ళు E10 అంటే ఏంది, పెట్రోల్లో 10% ఇథనాల్ కలపడం వల్ల $13.5 బిలియన్ సేవ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు 2025 మార్చిలో దాన్ని 20% చేశారు కాబట్టి ఇండైరెక్ట్గా 28 నుంచి 30 వరకు బిలియన్ సేవ్ అవుతున్నాయి. సో ఈ బిలియన్ అని ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? సరే, ప్రభుత్వం మనకే ఖర్చు పెడుతుందని మనం అనుకుందాం. ఇప్పుడు నితిన్ గడ్కరీ అనే ఒక వ్యక్తి 2014 ముందు వరకు ఇథనాల్ అనేది వస్తుంది, ఇది వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు భారీగా తగ్గబోతున్నాయి, 55 రూపాయలకి మాత్రమే లీటర్ పెట్రోల్ దొరకబోతుంది అని మాట్లాడిన నితిన్ గడ్కరీ, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 100+ ఉంది కదా. మరి ఎందుకు తగ్గట్లేదు? 55 రూపీస్కి ఎందుకు రావట్లేదు? సో ఈ పైసలని ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఇండైరెక్ట్గా చెప్పాలంటే నితిన్ గడ్కరీ అనే ఒక వ్యక్తి ఈ ఇథనాల్ ఏదైతే ఉందో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడని చెప్పాలి. ఎందుకు దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే
అప్పటి నుంచి ఇప్పటిదాకా తిని లాబింగ్ చేసి ఇథనాల్ని ప్రమోట్ చేసి, అంతేకాకుండా బీజేపీ గవర్నమెంట్లో ఉండు కాబట్టి తినకే సొంత కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ని వీళ్ళ కొడుకులని నడపడం జరుగుతుంది. అయితే మీకు షాకింగ్ చెప్పాలా, అది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్లో అంటే ఒకే ఒక్క నెలలో 430 నుంచి మొదలు పెడితే 1200కి అంటే 3 ఇంతలు పెరిగిపోయింది ఒకే ఖాళీ 30 రోజులనే. 30 రోజులు కూడా చెప్పాలంటే 20 రోజుల్లో ఎట్లా పెరిగింది? సరే, ఇథనాల్కి డిమాండ్ ఉందంటే ఉందనుకుందాం. ఆ కంపెనీ పేరు వచ్చేసి CIAN ఆగ్రో ఇండస్ట్రీస్, ఇంకోటి మానస ఇండస్ట్రీస్. బీజేపీ ప్రభుత్వం ఇథనాల్ గురించి చాలా గట్టిగా ప్రమోట్ చేసింది. ఏమని ప్రమోట్ చేసిందంటే ఇది బయోఫ్యూయల్ అని, మన ఎన్విరాన్మెంటల్కి ఫ్రెండ్లీ అని, ఎకో ఫ్రెండ్లీ అని, ఇది యూజ్ చేయడం వల్ల ఇండియా పురోగతి సాధిస్తుందని, దీని ద్వారా పెట్రోల్ని మనం కట్ ఆఫ్ చేయొచ్చని రకరకాలుగా చెప్పి ప్రమోట్ చేసిన తర్వాత పెట్రోల్ రేట్లు తగ్గకపోగా మన బండ్లు షెడ్లకి వెళ్ళడం జరుగుతుంది. నేను ఒప్పుకుంటా, బీజేపీ పార్టీ చాలా డెవలప్లు చేసింది, మిగతా విషయంలో ఎట్లానా కావచ్చు. కానీ ఇది స్కామా కాదా? దీనివల్ల జనాలు ఎఫెక్ట్ అవుతుర్రా లేదా? వీళ్ళు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు బయట? ఎందుకంటే స్వయంగా సెల్ఫ్గా నేను కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. నా బైక్ కూడా ఎప్పుడు లేనట్టుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఒకటేసారి ఇంజన్స్ ఒకటేసారి అప్డేట్ కావాలంటే ఏ నుంచి అప్డేట్ అవుతుంది? కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఇది సాధ్యమేనా? ఇథనాల్ ఎలా తయారవుతుందంటే షుగర్ కేన్, రైస్, మేజ్ తోటి తయారవుతుంది, మొక్కజొన్నలతో తయారవుతుంది. దీన్ని బయోఫ్యూయల్ అంటారు అనమాట. ఇది చేసిన తర్వాత దీంట్లో మళ్ళా ఒక కెమికల్ అనేది కలుపుతారు. ఏది మెథనాల్ అనేది ఒకటి కలిపిన తర్వాత ఈ ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండెడ్ చేయడం జరుగుతుంది. పెట్రోల్ ప్లస్ ఇథనాల్ బ్లెండ్ చేసిన తర్వాత దాన్ని మన వెహికల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఈ బయోఫ్యూయల్ ఉందో, ఏదైతే మనం షుగర్ కేన్ కానీ లేకపోతే ఈ రైస్ని కానీ ఈ మేజ్ని కానీ దీని ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఒక ఆల్కహాల్ లాగా మారుతుంది కదా, దాని తర్వాత దీన్ని కొంచెం ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇందులో మెథనాల్ కలపడం జరుగుతుంది. మెథనాల్ ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి 1G, ఇంకోటి 2G. 1G అంటే ఏంటో తెలుసా? 1G అంటే డైరెక్ట్ షుగర్ కేన్ ఉంటుంది కదా అది, దాని తర్వాత డైరెక్ట్ రైస్ అనమాట, దాని తర్వాత డైరెక్ట్ మొక్కజొన్నలు, వీటిని డైరెక్ట్గా ఫర్మెంట్ చేస్తారనమాట. అంటే ఏంటి? ఫ్యాక్టరీ స్వయంగా కొంటుంది. వీటి కొనడం ద్వారా రైతులకి భారీగా లాభాలు వస్తున్నాయి అని చెప్పి నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతున్నారు. సో కొంతవరకు అయితే ఇది నిజంగానే రైతులు లాభపడుతున్నారని అనుకుందాం. అలా అయితే మీకు సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ టైం మొక్కజొన్నలో 0.1% మనం దిగుమతి చేసుకున్నాం, కానీ ఇప్పుడు 0.9% సంథింగ్ లైక్ దాట్. అంటే ఏంటి? కొన్ని రెట్లు పెరిగిపోయింది. ఇది ఇలాగే జరిగితే ఫుడ్ క్రైసిస్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో రైస్ కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, అదేవిధంగా షుగర్ కేన్ కావచ్చు, జనాలు ఆధారపడిన పంటలు అనమాట. అంటే లాస్ట్కి ఇంకొన్ని రోజుల్లో మనకి ఫుడ్ కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ అయిపోతున్నాం. ఏంటి? ఈ బయోఫ్యూయల్ మోజులో పడిపోయి దీన్ని తయారు చేయడపోయి లాస్ట్కి మన ఫుడ్ కూడా క్రైసిస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. దీన్ని ఆపాలి అంటే ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే 2G అనమాట. 2G అంటే షుగర్ కేన్ వేస్టేజ్ కానీ లేకపోతే మిగిలిపోయిన గడ్డి, రైస్ గడ్డి ఉంటుంది కదా, హస్క్ కావచ్చు, గడ్డి కావచ్చు, అదేవిధంగా మిగిలిపోయిన దీని బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటితో చేయడం దీన్ని 2G అంటారు అనమాట. వీళ్ళు 1G యూజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రమాదం. సో వీళ్ళు చెప్పేది ఒకటి, వెనకాల ఉన్న సీక్రెట్స్ ఇంకోటి. అంటే నిజాలు వేరేలా ఉన్నాయి. సో నితిన్ గడ్కరీ కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బ్రెజిల్ లాంటి ఒక కంట్రీని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళే వాడక తప్పు లేని మనం వాడకూడదా, మనం డెవలప్మెంట్ కాకూడదా, ఫర్దర్గా ఫ్యూచర్గా మూవ్ అవ్వకూడదా అని మాట్లాడుతున్నారు. మరి బ్రెజిల్ లాంటి కంట్రీలో E10 కావచ్చు, E20 కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు, వాళ్ళు పెట్రోల్ ఒక దగ్గర పెట్టి వీటిని సపరేట్గా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏ వెహికల్కి ఏ సూటబుల్ అది తీసుకోండి అని చెప్పి సపరేట్గా పెట్టడం జరుగుతుంది. మరి మన ఇండియాలో అది పెడుతున్నారా? పెట్టట్లేదు. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ బ్లెండ్ చేసి పంపించేస్తున్నారు. దీనివల్ల ఎవరికి లాభం అంటే ఇగో ఇలా ఇథనాల్ కంపెనీలు ఉన్న వాళ్ళకి, పెట్రోలియం ప్రొడక్ట్స్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే లాభం. మిగతా వాళ్ళంతా లాస్ చేయాల్సిందే, మీరు అవునన్నా కాదన్నా. సో బ్రెజిల్ లాంటి కంట్రీలో 1970 నుంచి ఈ సిస్టమ్ ఉంది. వాళ్ళు 1970 నుంచి వాళ్ళ ఇంజన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వెహికల్స్ కావచ్చు, దానికి అనుగుణంగానే తయారు చేయడం జరిగింది. మనది E5, E10 మనకి సపోర్ట్ చేయనప్పుడు E20కి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? మన ఇంజన్స్ ఇథనాల్లో ఏముంటుందంటే షుగర్ కేన్ నుంచి ఫర్మెంటేషన్ చేస్తారు కదా, దాని తర్వాత
ఇథనాల్లో మెథనాల్ కలపడం తర్వాత ఇదంతా వస్తుంది. సో దీనికి ఒక గుణం ఏంటంటే దీని లోపల ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటర్ని అట్రాక్ట్ చేస్తాయి అంట. సో దాని ద్వారా వాటర్ని గట్టిగా అట్రాక్ట్ చేస్తే వచ్చినట్టు కింద లోపల కూడా రస్ట్ పట్టడం జరుగుతుంది. సో మెనీ ప్రాబ్లమ్స్ లైక్ దిస్. నాకు టెక్నికల్గా చెప్పలేకపోయినా కూడా ఏదైతే ఉందో ఇది 100% నిజం. దీన్ని ఎందుకు గవర్నమెంట్ దాచిపెడుతుంది? దాచిపెట్టాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? ఇన్ని లక్షల కోట్ల నష్టాన్ని జనాల మీద ఎందుకు వేయాలి? డైరెక్ట్గా కంపెనీస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, డైరెక్ట్గా క్లెయిమ్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు సామాన్య వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? దీనికి దిక్కేవాడు? సో ఇది ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఈ వెహికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మీ కారు కూడా మైలేజ్ తక్కువ ఇస్తుందా? మీ కారు కూడా అడపా సర్వీస్ సెంటర్లకు వెళ్తుందా? ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇది ఎందువల్ల అంటే మెథనాల్ వాడడం వల్ల. అంటే ఏంది? ఈ ఇథనాల్ వాడడం వల్లనే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. గవర్నమెంట్ మాత్రం కళ్ళు మూసుకొని ఉంది, నాకేం తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టుగా. అండ్ వీళ్ళ స్టాక్స్ వచ్చేసి ఇథనాల్కి సంబంధించిన స్టాక్స్ ఏది? నితిన్ గడ్కరీ గారికి సంబంధించిన చెప్పాను కదా, CINA ఒక్కటేసారి ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపల ఎంత పెరిగిందో తెలుసా? వీళ్ళు 10% పెంచారు కదా, E10 నుంచి E20, ఒక్కటేసారి అది 3 ఇంతలు 4 ఇంతలు అయిపోయింది. సో అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సో మీరే ఆలోచించుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇథనాల్ స్కామ్ భారీ మొత్తంలో కామన్ మ్యాన్ మాత్రం చెల్లించబోతున్నాడు. ఈ E20 పెట్టాడు, ఇంకా దీన్ని పెంచుతారంట. ఏమో E30 చేస్తారేమో, E27 చేస్తారేమో. ఇంకా డైరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఇంజన్ ఆగిపోవడమే జరుగుతుంది. ఆ కంపెనీస్ మాత్రం మనకి ఇన్సూరెన్స్ పే చేయవు, వారంటీ పే చేయవు. లాస్ట్కి దీన్ని లాస్ ఫేస్ చేసేది మాత్రం నువ్వు నేను కామన్ మ్యాన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముతూ ఉంటాను. సైనింగ్ ఆఫ్.